బైబిల్‌లో యోబు భార్య ఉంది. యోబు ఎవరు? చాలా మంచి వ్యక్తి. నాకు తెలిసి ఇంతమంది మగవాళ్ళు నాతో పాటు సహా కలిపితే అంత మంచి మగోడిని నేను ఇంతవరకు చూడలేదు. యోబు లాంటి మంచి భర్తని. అటువంటి మంచి భర్త మంచిగా కష్టపడి జ్ఞానంతో సంపాదించి అంత ఆస్తులన్నీ సంపాదించి దేవుళ్ళు అంత మంచిగా ఉండి పిల్లల్ని అంత బాగా పెంచుతా ఉన్న అటువంటి భర్తను కూడా ఆ స్త్రీ ఒక కష్టం వచ్చినప్పుడు ఏం చేసింది? అటువంటి సమయంలో యోబుకి ఒక కష్టం వచ్చినప్పుడు, అతనికి శరీరంలో అనారోగ్యం వచ్చినప్పుడు, ఉన్న ఆస్తి అంతా పోయినప్పుడు, పర్లేదులేండి, ఏం కాదు, నీతో పాటు నేను ఉన్నాను, దేవుడు బతికిస్తే బతుకుదాం ఎట్టో కొట్ట అందాం అని చెప్పి భార్య పక్కనే ఉండింది అనుకోండి, యోబుకి ఎంత ధైర్యం ఉంటుంది చెప్పండి. యోబు సంపాదించలేకపోయాడు కాబట్టి ఆయనకు అనారోగ్యం వచ్చిందా? యోబు సంపాదించలేకపోయాడు కాబట్టి ఆయన ఆస్తులన్నీ పోయాయి అంటారా? లేదు, అది దేవుడి చిత్తం. దేవుడు పరీక్షించాలనుకున్నాడు కాబట్టి ఆయనకి ఆర్థిక కష్టాలు వచ్చాయి, ఆరోగ్య కష్టాలు వచ్చాయి. అటువంటి సమయంలో ఏ భార్య అయినా సరే ఆ భర్తకి చెయ్యి ఇచ్చి, ఏం కాదులేండి, దేవుడు సహాయం చేస్తారు, ప్రార్థన చేద్దామని ఏదో ఒకటి ఒక చిన్న మాట చెప్పినా సరే భర్తకి ఎంత బలం వస్తుందంటే ప్రపంచాన్ని ఎదిరించగలిగినంత బలం వస్తుంది. అప్పుడప్పుడు టీవీల్లోనూ వార్తలు ఒక మాట చెప్తారు, ఏంటంటే సక్సెస్ అయ్యేటువంటి ప్రతి మగాడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు. నిజమా కాదా? ఏ స్త్రీ సపోర్ట్ లేనిదే గొప్ప ఏ ఏ మగ వ్యక్తి కూడా సాధించలేదు. కాబట్టి ఒక వ్యక్తి గొప్పయి సాధించాలనంటే ఖచ్చితంగా ఒక స్త్రీ ఒక అవసరం అనేది ఉండాలి, లేదా దేవుడి సహాయం అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా స్త్రీలను కూడా చూడండి. ఈరోజు స్త్రీలు స్కూల్లో ఏమో టాప్ వస్తున్నారు, కాలేజీలో ఏమో టాప్ వస్తున్నారు, పెళ్ళైన తర్వాత ఎక్కడ కనిపించకుండా పోతా ఉన్నారు. ఆడాడు కనిపిస్తూ ఉన్నారు. అంటే చదువుల్లో దాకా బాగా చదువుకున్న స్త్రీలు, అంత టాప్ వచ్చినటువంటి స్త్రీలు, మహిళలు పెళ్ళిన తర్వాత ఏమైపోతుంది వాళ్ళ సామర్థ్యం అంతా? ఎందుకని వాళ్ళు గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ చేయలేకపోతున్నారు, గొప్ప గొప్ప వాటిల్లో ఎందుకు రాణించలేకపోతున్నారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భర్తలు వాళ్ళకి తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడమే. ఇట్లా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు తగినంత ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల సరే చాలా మందిలో ఉండేటువంటి సామర్థ్యాలన్నీ కూడా పోతా ఉన్నాయి. గొప్పవి సాధించాలన్నప్పుడు ఎప్పుడైనా సరే కష్టపడాల్సి వస్తుంది. అయితే ఆ కష్టపడే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అన్నా సరే ఎవరో ఒకరు వాళ్ళకి దగ్గరలో ఉన్నవాళ్ళు కూర్చొని వాళ్ళని ఓదార్చి వాళ్ళకి సహాయం చేసినప్పుడు ఎంతో బాగా వాళ్ళు గొప్ప స్థాయికి వాళ్ళు రాగలరు. కాబట్టి చూడండి, బైబిల్లో ఆ సమయంలో యోబు అంత బాధలో ఉన్నప్పుడు ఉన్న భార్య వదిలేసింది. దేవుడు దయదలిచి వాళ్ళ మిత్రుల్ని అక్కడ పంపించాడు. చూడండి, యోబు ఫ్రెండ్స్ ఆయన్ని ప్రేమించారు కాబట్టి యోబు దగ్గరికి ఆ కష్టంలో కూడా వచ్చి యోబుతో పాటు వాళ్ళు కూర్చున్నారు. చూడండి, యోబు 2వ అధ్యాయం 13వ వచనంలో అతడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి యోబు యొక్క ఫ్రెండ్స్ వచ్చి అక్కడ ఆ మాటలవి అతడు యోబు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా 7 రోజుల పాటు రాత్రి పగలు అతనితో కలిసి నేలపై కూర్చున్నారు. ఎవరన్నా సరే కష్టంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే వాడితో పాటు మనం కూడా ఏడుపు మొహం పెట్టుకోవాలిరా. ఎవరైనా ఆనందంతో ఎవడైనా పార్టీ ఇస్తున్నాడంటే ఎవడన్నా వెళ్తాడు, కానీ వాడితో పాటు వెళ్ళి బాధపడాలి, వాడితో పాటు వెళ్ళి హాస్పిటల్లో ఇబ్బందులు పడాలి, వాడితో పాటు వెళ్ళి ఇట్లా చేయాలి, ఆడు గుడ్డి చాకరీ చేయాలంటే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ యోబు మంచి ఫ్రెండ్స్ సంపాదించుకున్నాడు. యోబుకు కష్టం సమయంలో వాళ్ళు వచ్చి ఒక్క మాట మాట్లాడకుండా యోబు చుట్టూ 7 రోజులు అట్టే కూర్చొనే ఉన్నారు. అంటే యోబుని చూడండి, అంటే వాళ్ళ భార్య ఎక్కువగా ప్రేమిస్తుందా, యోబు ఫ్రెండ్స్ ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నారా? అంటే ఆడవాళ్ళందరూ అట్టే ఉంటారని నేనేం చెప్పడం లేదు. బైబిల్లో మరొక స్త్రీ ఉంది, ఆమె పేరు ఎవరంటే రూతు. ఎవరామె? రూతు కూడా నయోమికి చాలా పెద్ద కష్టం వచ్చింది. వాళ్ళ అత్తే నయోమి, తన భర్త చనిపోయాడు, తన 2 కొడుకులు కూడా చనిపోయారు. ఇంకా ఆమె అప్పటి వరకు మామూలుగా ఇంట్లో భర్త కొడుకులు వాళ్ళు సంపాదించి ఇంట్లో స్త్రీలకు పెడతారు. ఇప్పుడు వీళ్ళేం పెద్ద చదువుకున్న వాళ్ళేం కాదు, భర్తల్లాగా కష్టపడి పనిచేద్దాం అంటే బలం ఉండదు, పెద్ద జ్ఞానం ఉండదు, స్త్రీకి కూడా సమాజంలో మంచి గౌరవం ఉండదు. ఇటువంటి సమయంలో పైగా వయసు కూడా అయిపోయింది ఆయనకు, వృద్ధాప్యం. ఇటువంటి సమయంలో చాలా బాధలో ఉంది ఆమె. ఇటువంటి సమయంలో రూతు అనే ఆమెకు తోడుగా నిలిచింది. నాతో ఎందుకులే అమ్మా, నేను బతికితే బతకతా, ఉంటే ఉంటా, పోతే పోతా, దేవుడు బతికిస్తే బతకతా, మీరిద్దరు వెళ్ళిపోండి అమ్మా అని 2 కోడళ్ళకి చెప్పింది. అందులో ఒక కోడలు వెళ్ళిపోయింది, కానీ ఒక కోడలు మటుకు లేదత్తా, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను అని చెప్పింది. కొన్నిసార్లు మనుషులు ఆ సమయంలో మాట వరుసకు అంటారు, ఏమని, వెళ్ళిపోండి అమ్మా నాతో పాటు ఎందుకని. కానీ లేదత్తా రూతు నేను ఉంటాను అని చెప్పి రూతు అన్నప్పుడు ఆ ముసలామె ఎంతో ధైర్యం చెంది ఉంటుందా ఉండదా? రూతుకు చాలా టఫ్ అది. ఎందుకనంటే మిమ్మల్ని ఇక్కడి నుంచి అమెరికాకు పంపిస్తే అక్కడ బతకగలరా? కొంత కష్టం అవుద్ది.
ఇక్కడి నుంచి ఒక పాకిస్తాన్ పంపించినప్పుడైనా సరే, చైనాకి పంపించినప్పుడైనా సరే, అక్కడ భాష రాదు. ఇక్కడన్నా సరే ఇటు ఎట్లా బతకాలనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఉన్నట్టుండి ఊరు మారి అక్కడ ఒక చోటుకి వెళ్ళిపోయినప్పుడు ఎట్లా బతకాలో తెలియదు. పోతా పోతా మీరు ఈ నుంచి పంపించేటప్పుడు మీ జోబీలో ₹1,00,000 ఉంటే ఎట్టో ఒకటి ఏదో ఒకటి చేసుకొని బతకచ్చు అనుకుంటారు. పోతా పోతా మీ జోబీలో రూపాయి లేదు. రూతుకి జోబీలో రూపాయి లేదు, వాళ్ళ అత్త జోబీలో రూపాయి లేదు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఈ పేదరికంలో పైగా స్త్రీలు సమాజంలో ఎదురు స్త్రీలను గౌరవిస్తారో లేదో కొంత ఇన్సెక్యూరిటీగా వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. పైగా ఈ ముసలామెను చూసుకోవాలి, ఏం చేయాలో తెలియదు, ఏం పని చేయాలో తెలియదు. అయినా కానీ ఈ కష్టంలో కూడా మా అత్తకి నేను తోడుగా ఉంటాను అని చెప్పి రూతు ఆ కష్టంలో వాళ్ళ అత్తకి తోడుగా ఉంది. దేవుడు వాళ్ళ ఎడలో కూడా దయదలిచాడు. ఆ తర్వాత రూతుకి బోయజు అనే ఆయన కూడా ప్రోత్సహిస్తాడు. ఏమని ప్రోత్సహిస్తాడు? అమ్మా, నువ్వు మీ అత్తకి మంచి పనే చేస్తున్నావు, ఈ సమయంలో మీ అత్తని ఎవరు చూసుకోరు, నువ్వు కాబట్టి చూస్తున్నావు అమ్మా అని చెప్పి రూతుని ప్రోత్సాహపరిచి ఆయన పంటలో ఆయన కోత కోసుకుంటూ ఉంటారు. పంట చేలు కోత కోస్తూ ఉంటే కొన్ని ఒడ్లని ఆమె కోసంగా వదిలేయమని చెప్తాడు. వదిలేసేసి నువ్వు మంచి పని చేస్తున్నావమ్మా, అట్టే చూడమ్మా మీ అత్తని అని చెప్పి చెప్తాడు. చివరికి వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఒక విధవరాలని, భర్త చనిపోయిన విధవరాలని ఈ బోయజే ఆమె యొక్క మంచి మనసును చూసి పెళ్లి చేసుకున్నారు. కాబట్టి చూడండి, ఇట్లా రూతు వాళ్ళ అత్తని ప్రోత్సాహపరిచింది. రూతుని, ఒక విధవరాలైనటువంటి రూతుని, పిల్లలు లేనటువంటి తర్వాత జనరేషన్ లేనటువంటి రూతుని, బలహీనురాలైనటువంటి రూతుని, పేద స్త్రీ అయినటువంటి రూతుని ఈ బోయజు ప్రోత్సాహపరిచి, ధైర్యపరిచి ఆమె కెరీర్లో ఒక మంచిగా ఆమెని నిలబెట్టాడు అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఏ విధంగా వాళ్ళు ఒక స్థాయికి రావడానికి ఎవరైతే వాళ్ళని ప్రోత్సహిస్తారో, ప్రోత్సహించే వాళ్ళని ఎవరు కూడా మర్చిపోరు అంత సులభంగా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ విధంగా ప్రోత్సాహపరిచేటువంటి వాళ్ళలాగా మనం ఉండాలి.